నమస్కారం. మీరు చూస్తున్నారు ఆస్ట్రాలజీ టాపిక్. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. జీవితానికి దారి చూపే జ్యోతిష్య వేదిక. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, భగవంతుడి సంకల్పం. ఈ వీడియో ప్రారంభమయ్యే ముందు మన అందరం కలిసి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ మహామంత్రాన్ని స్మరించుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మహామంత్రాన్ని కామెంట్లో పూర్తిగా టైప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్పే శుభఫలాలు తప్పకుండా పనిచేస్తాయి అని శాస్త్రాల నమ్మకం. ముఖ్యంగా సింహరాశివారు ఈ మంత్రాన్ని కామెంట్ చేస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ వీడియో మీకు శాంతిని, ధైర్యాన్ని, ఆశను ఇచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబంలో, స్నేహితుల్లో సింహరాశివారు ఉన్నట్లయితే ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి 100% నిజమైన రాశిఫలాలు, దైవ ఆశీర్వాదంతో కూడిన జ్యోతిష్య విశ్లేషణలు రోజూ పొందాలంటే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనోస్థితి, ఆలోచనల ఒడిదుడుకులు. నిజంగా ఏం జరుగుతుంది? సింహరాశివారికి జనవరి 12 సోమవారం అనేది బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన మార్పులు జరిగే రోజు. ఈ రోజు మీ మనసు ఒకే ఆలోచనపై నిలవదు. గతంలో జరిగిన సంఘటనలు, మీరు మరిచిపోయామనుకున్న మాటలు, ఆగిపోయిన నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. నేను అప్పుడు అలా ఎందుకు చేశాను, ఇప్పుడు ఇలా చెయ్యాల్సిందా అనే ప్రశ్నలు మీలో తిరుగుతుంటాయి. ఇది బలహీనత కాదు, ఇది మానసిక శుద్ధి ప్రక్రియ. ప్రకృతి మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లే ముందు పాత భారాన్ని బయటకు తీస్తోంది. ఈ రోజున ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మీ మూడ్ చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే బాధపడటం, ఎవరో మిన్ను అర్థం చేసుకోలేదు అన్న భావన కలగటం జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. కాలమే మీకు సమాధానాలు ఇస్తోంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తరువాత ఇలా చెయ్యకపోయుంటే బాగుండేది అనిపించవచ్చు. అందుకే ఈ రోజు మీకు అవసరం నిశ్శబ్దం, ఓర్పు, ఆత్మవిశ్వాసం. ఈ రోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా జరుగుతుంది. మీరు ఎవరికోసమైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి నుంచి లేదా ఆ విషయానికి సంబంధించిన ఒక సంకేతం తప్పకుండా వస్తుంది. అది కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఎవరో మూడో వ్యక్తి ద్వారా వినిపించే మాట కావచ్చు. ఈ సంకేతం మీకు భవిష్యత్తు దారి చూపుతుంది. కాబట్టి ఈ రోజును భయపడాల్సిన రోజు కాదు, అర్థం చేసుకోవాల్సిన రోజు. పని ఒత్తిడి వెనుక ఉన్న అసలు కారణం. ఈ 4 రోజుల్లో, ముఖ్యంగా జనవరి 12 మరియు 13 తేదీలలో ఉద్యోగం చేసే సింహరాశివారికి ఒక భావన బలంగా ఉంటుంది. నేనే ఎక్కువ చేస్తున్నాను, కానీ గుర్తింపు రావటం లేదు. ఇది నిజమే కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే మీ మీద ఉన్న బాధ్యతలు పెరిగాయి, కానీ ఆ బాధ్యతలకు తగిన ప్రశంస ఇంకా బయటపడలేదు. ఇది తాత్కాలికం మాత్రమే. గ్రహాల స్థితి ప్రకారం మీ పనిని గమనిస్తున్న కళ్ళు ఉన్నాయి, కాని అవి ఇప్పుడే మాట్లాడవు. ఈ సమయంలో పై అధికారులతో వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు నిజం చెప్పినా, మీ వాదన సరైనదైనా కాలం మీకు అనుకూలంగా లేదు. ఇప్పుడే చెప్పాలి అన్న ఆతృత నష్టంగా మారవచ్చు. బదులుగా మీ పని మీరు నిశ్శబ్దంగా, క్రమంగా చేస్తూ వెళ్ళండి. మీ కృషే మీ తరఫున మాట్లాడే రోజు దగ్గర్లోనే ఉంది. ఉద్యోగం మారాలని లేదా కొత్త అవకాశాల కోసం చూస్తున్న సింహరాశివారికి కూడా ఇదొక ప్లానింగ్ ఫేజ్. ఇప్పుడే జంప్ చేయడం కంటే 2 వారాలు ఆగితే మంచి అవకాశం వస్తుంది. ఈ 4 రోజులు మీరు చేసే ఆలోచనలు, రాసుకునే నోట్సు, తీసుకునే చిన్న నిర్ణయాలు, ఇవన్నీ ఫిబ్రవరిలో పెద్ద మార్పుకు పునాది అవుతాయి. కాబట్టి ఈ రోజులను తక్కువగా అంచనా వేయకండి. డబ్బు వస్తోందా, వెళ్తుందా? అసలు నిజం.
సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఒకవైపు ఆగిపోయిన డబ్బు కదలికలోకి వస్తుంది. పాత బాకీలు, ఎవరికో ఇచ్చిన డబ్బు లేదా మీరు ఆశ వదిలేసుకున్న ఒక మొత్తం తిరిగి రావచ్చు. ముఖ్యంగా జనవరి 13 మంగళవారం ఈ విషయంలో కీలకమైన రోజు. ఈ రోజు ఒక మాట, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా డబ్బు విషయంపై స్పష్టత వస్తుంది. అయితే ఇదే సమయంలో ఒక అనుకోని ఖర్చు కూడా తప్పదు. అది మీ తప్పు వల్ల కాదు, పరిస్థితుల వల్ల వచ్చే ఖర్చు. వాహనం, ఆరోగ్యం లేదా ఇంట్లో అవసరమైన వస్తువు మీద ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చు చేసిన తర్వాత కూడా మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. ఇది గ్రహాల రక్షణ. ఈ సమయంలో మీరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎవరికైనా తొందరపడి డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ మనసు మంచిదైనా ఎదుటివారి పరిస్థితి నిజంగా క్లియర్ కాకపోవచ్చు. ఇప్పుడే ఇవ్వాలి అన్న భావనను కొంచెం ఆపితే మీరు పెద్ద నష్టాన్ని తప్పించుకుంటారు. డబ్బు విషయంలో ఈ 4 రోజులు జాగ్రత్త ప్లస్ ఆలోచన ఈక్వల్టు లాభం అనే సూత్రం పాటించండి. అనుకోని ఖర్చు, ఇది నష్టం కాదు, సంకేతం. సింహరాశివారికి ఈ 4 రోజుల సమయంలో ఒక విషయం తప్పకుండా ఎదురవుతుంది. అది అనుకోని ఖర్చు. మీరు ముందుగా ప్లాన్ చేసుకోని ఖర్చు ఇది ఇప్పుడే రావాలా అని అనిపించే పరిస్థితి. కానీ ఇక్కడొక ముఖ్యమైన నిజముంది. ఈ ఖర్చు నష్టంగా కాదు, గ్రహాల సూచనగా వస్తోంది. అంటే భవిష్యత్తులో రాబోయే పెద్ద సమస్యను ముందే చిన్న ఖర్చుతో నివారించే అవకాశం ఇది. ముఖ్యంగా వాహనానికి సంబంధించినది కావచ్చు, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన చిన్న పరీక్షలు కావచ్చు. ఈ సమయంలో చాలామంది సింహరాశివారు ఒక పొరపాటు చేస్తారు. ఆ ఖర్చు చూసి భయపడటం. ఇప్పుడే డబ్బు ఇలా ఖర్చయితే రేపేం చేస్తాను అనే ఆలోచనలోకి వెళ్తారు. కానీ గ్రహస్థితి ప్రకారం ఈ ఖర్చు చేసిన తర్వాత కూడా మీ ఆర్థిక స్థితి పూర్తిగా దెబ్బతినదు. డబ్బు నిలబడుతుంది. అంతేకాదు, ఈ ఖర్చు చేసిన 2 లేదా 3 రోజుల్లోనే మరో రూపంలో డబ్బు మీ వైపు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఈ 4 రోజుల్లో ఎవరో మీ దగ్గరికి వచ్చి డబ్బు అడిగే అవకాశం ఉంది. మీ మనసు మంచిది, మీరు వద్దు అనలేని వ్యక్తి. కానీ ఈ సమయంలో భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో స్పష్టంగా ఉండండి. అవసరమైతే ఇప్పుడు కుదరదు అని చెప్పడం కూడా తప్పు కాదు. ఇది మీ భవిష్యత్తును కాపాడుకునే తెలివైన నిర్ణయం అవుతుంది. కుటుంబ జీవితం, మీ మౌనం మాట్లాడే రోజు. ఈ 4 రోజుల్లో సింహరాశివారి కుటుంబ జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతి ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నా, అందరి మధ్య ఉన్నా, మీకు మాత్రం నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అన్న భావన కలుగుతుంది. మీ మాటలకు సరైన స్పందన రాకపోవడం, మీరు చెప్పింది వేరేలా అర్థం చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కొంత మానసిక ఒత్తిడి రావచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఇది మీ విలువ తగ్గినట్లు కాదు, ఇది తాత్కాలిక గ్రహ ప్రభావం మాత్రమే. ఈ సమయంలో మీరు ఎక్కువగా మాట్లాడటం కంటే కొంచెం మౌనంగా ఉండటం మీకు మంచిది. ఎందుకంటే మీ మౌనమే ఈసారి మీ తరఫున మాట్లాడుతుంది. మీరు ప్రతిదానికి స్పందించకపోవడం, ఓర్పుగా ఉండటం చూసి కుటుంబ సభ్యులే మీ విలువను గుర్తిస్తారు. ముఖ్యంగా జీవిత స్వాఘాని లేదా పెద్దలతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ అవి పెద్ద సమస్యలుగా మారవు. మీరు మాటలలో కాస్త మృదుత్వం చూపిస్తే సరిపోతుంది. ఈ 4 రోజుల్లో ఇంట్లో ఒక విషయం స్పష్టంగా జరుగుతుంది. మీ మాట విననట్లుగా కనిపించిన వ్యక్తే చివరికి మీ మాటే నిజమని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు మీకు ఒక రకమైన అంతర్గత సంతృప్తి కలుగుతుంది. నేను గొడవ పడలేదు, అయినా నా మాట గెలిచింది అనే భావన. ఇది సింహరాశివారికి చాలా ముఖ్యమైన అనుభూతి. ఎందుకంటే మీరు నాయకత్వ లక్షణాలు కలిగినవారు. కానీ ఈసారి మీ శక్తి మాటల్లో కాదు, ఓర్పులో కనిపిస్తుంది. జనవరి 14 బుధవారం. అనూహ్య శుభవార్త మరియు మార్పు సంకేతం. సింహరాశివారికి జనవరి 14 బుధవారమనేది ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు ఉదయం నుంచే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది. నిద్ర లేవగానే మనసు కొంచెం తేలికగా ఉంటుంది. కారణం లేకుండానే ఆశ పెరుగుతుంది. ఇది గ్రహాల అనుకూలత. ఈ రోజున మీ జీవితంలో ఒక శుభ సంకేతం తప్పకుండా వస్తుంది. అది చిన్నదైనా మీ మనసుకు చాలా పెద్ద ఊరట ఇస్తుంది. ఈ శుభవార్త ఒక కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఎవరో ప్రత్యక్షంగా చెప్పే మాటగా రావచ్చు. ముఖ్యంగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం,
ఉద్యోగం, డబ్బు, సంబంధం లేదా ఒక నిర్ణయం దాని గురించి స్పష్టత వస్తుంది. ఇప్పుడైనా దారి కనిపించింది అనే భావన కలుగుతుంది. ఇది సింహరాశివారికి చాలా కీలకమైన మలుపు. ఈ రోజున మీరు ఒక విషయం గమనిస్తారు. గత కొన్ని రోజులుగా మీలో ఉన్న భయం, అయోమయం, అనిశ్చితి ఇవన్నీ ఒక్కసారిగా తగ్గిపోతాయి. దాని స్థానంలో ధైర్యం వస్తుంది. ఏం జరిగినా ఎదుర్కోగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కేవలం మానసిక మార్పు కాదు, ఇది భవిష్యత్తులో తీసుకునే కీలక నిర్ణయాలకు పునాది. అందుకే జనవరి 14ని మీరు సాధారణంగా తీసుకోకండి. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సంకేతం. వ్యాపారం మరియు ఆర్థిక విస్తరణ. చిన్న అవకాశమే పెద్ద మార్పుకు ఆరంభం. సింహరాశివారు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ 4 రోజులు మీకు చాలా కీలకమైన దశ. ముఖ్యంగా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు మొదట చాలా చిన్నవిగా కనిపించవచ్చు. ఇంతేనా, ఇదేనా లాభం అనే సందేహం కలగచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గ్రహస్థితి ప్రకారం ఈ సమయంలో వచ్చే చిన్న ఆఫర్ లేదా చిన్న క్లయింట్ భవిష్యత్తులో పెద్ద లాభాలకు ద్వారమవుతుంది. అందుకే ఈ రోజుల్లో ఏ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఈ సమయంలో వ్యాపారంలో మీరు గతంలో చేసిన ప్రయత్నాలు, పెట్టిన కష్టాలు ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఇన్ని చేసినా ఫలితం ద్వాలేదు అనే బాధ ఉండొచ్చు. కానీ నిజమేమిటంటే ఆ కష్టం వృధా కాలేదు. ఆలస్యంగా అయినా ఫలితం రావడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా జనవరి 14 తర్వాత వ్యాపారంలో కదలిక స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త ఆర్డర్, కొత్త కాంటాక్ట్ లేదా ఎవరో మీ వ్యాపారం గురించి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం మంచిదే, కానీ పత్రాలు, ఒప్పందాలు క్లియర్గా లేకపోతే సమస్యలు రావచ్చు. మాటల కంటే రాతపూర్వకంగా వ్యవహరించండి. అలా చేస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు తప్పుతాయి. సింహరాశివారికి ఈ దశలో వ్యాపారమంటే కేవలం డబ్బు కాదు, అది మీ గౌరవం, మీ స్థానం కూడా. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం. శత్రువులు, విమర్శలు మరియు మీ గెలుపు. నిశ్శబ్దంగా గెలిచే సమయం. సింహరాశివారి జీవితంలో ఒక ప్రత్యేక లక్షణముంటుంది. మీరు నేరుగా ఎదురు నిలబడతారు. కానీ ఈ 4 రోజుల్లో గ్రహాలు మీకు వేరే మార్గం చూపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు ఎదురు మాట్లాడేవాళ్లు, మీ పనిని తక్కువ చేసేవాళ్లు, వెనకనించి విమర్శించేవాళ్లు కనిపిస్తారు. ఇది కొత్త కాదు, కానీ ఈసారి ఒక తేడా ఉంటుంది. వాళ్లే తమ మాటలు వల్లే చిక్కుల్లో పడతారు. ఈ సమయంలో మీరేమీ చేయకపోయినా మీ గురించి చెడు చెప్పే వ్యక్తుల అసలు ముఖం బయటపడుతుంది. ఒకచోట వాళ్లు చెప్పిన మాటలకు ఆధారాలుండవు, ఇంకొక చోట వాళ్లే తమ మాటల్లో చిక్కుకుంటారు. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు. నేనేమీ చేయలేదు, అయినా న్యాయం నాదే అయింది అనే భావన కలుగుతుంది. ఇది గ్రహాల రక్షణ. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఈ సమయంలో మీరు ప్రతి విమర్శకు స్పందించకండి. మీ మౌనమే మీ బలం. మీరు ఒక మాట మాట్లాడితే అది గొడవగా మారే అవకాశముంటుంది. కానీ మీరు మౌనంగా ఉండడం వల్ల కాలమే మీ తరఫున మాట్లాడుతుంది. సింహరాశివారికి ఇది ఒక గొప్ప పాఠం. ప్రతిసారీ గర్జించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే సింహంలా పనిచేస్తుంది. ప్రేమ జీవితం, భావోద్వేగ స్పష్టత. నిజం తెలిసే సమయం. సింహరాశివారి ప్రేమ జీవితం ఈ 4 రోజుల్లో ఒక కీలక మలుపు తీసుకుంటుంది. మీరు ఎవరికోసమైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి నిజమైన ఉద్దేశం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొంతమందికి ఆనందాన్నిస్తుంది, మరికొంతమందికి కొంచెం బాధను కూడా ఇస్తుంది. కానీ గుర్తుంచుకోండి, నిజం తెలిసిన తర్వాతే నిజమైన శాంతి వస్తుంది. ఈ సమయంలో ప్రేమలో ఉన్న సింహరాశివారు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ముందుకు వెళ్లాలా లేక ఇక్కడే ఆగిపోవాలా? ఈ నిర్ణయం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ గ్రహస్థితి ప్రకారం మీరు తీసుకునే నిర్ణయం తప్పు కాదు. మీ అంతరాత్మ మీకు సరైన దారి చూపిస్తుంది. కేవలం ఒంటరితన భయంతో తప్పు నిర్ణయాలు తీసుకోకండి. వివాహితులైన సింహరాశివారికి ఈ సమయంలో భావోద్వేగంగా కొంచెం దూరం అనిపించవచ్చు. కానీ అది ప్రేమ తగ్గినట్లు కాదు, ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం. మీరు ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడితే ఈ దూరం కరిగిపోతుంది. ఈ 4 రోజులు ప్రేమలో ఒక పరీక్షలా అనిపించినా ఈ పరీక్ష దాటితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు, సంబంధాల భవిష్యత్తు. ఆలస్యం వెనుక దాగిన శుభయోగం. సింహరాశివారికి వివాహ విషయం ఒక సున్నితమైన అంశం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఒక స్పష్టత రావడం మొదలవుతుంది. ఎందుకింత ఆలస్యమవుతోంది అనే ప్రశ్న మీలో చాలా కాలంగా ఉంది. కానీ గ్రహస్థితి ప్రకారం ఈ ఆలస్యం ఒక అడ్డంకి కాదు, రక్షణ. మీకు సరిపోని సంబంధం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచడానికే కాలమిలా వ్యవహరించింది. ఈ సమయంలో ఒక సంబంధం గురించి మళ్లీ చర్చ రావచ్చు.
గతంలో చూసి వదిలేసిన సంబంధం కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైన కుటుంబం కావచ్చు. మొదట మీకు సందేహంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అందులో స్థిరత్వం కనిపిస్తుంది. ముఖ్యంగా జనవరి 15 మరియు 15 తేదీలలో మాట్లాడే మాటలు చాలా కీలకం. ఈ మాటలే భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి. ఇప్పటికే వివాహమైన సింహరాశివారికి ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఒక కీలక చర్చ జరుగుతుంది. అది డబ్బు, కుటుంబం లేదా భవిష్యత్తు ప్లానింగ్ గురించి కావచ్చు. మొదట అభిప్రాయ భేదాలు వచ్చినా చివరికి మీరిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి మాట్లాడటానికి భయపడకండి, కానీ మాటల్లో కఠినత వద్దు. మృదుత్వమే ఈ దశలో మీకు శుభఫలితాన్నిస్తుంది. గురుబలం, పెద్దల ఆశీర్వాదం మరియు ఆగిపోయిన పనులు. సింహరాశివారికి జనవరి 15 గురువారం ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నుంచి గురుబలం బలపడడం మొదలవుతుంది. గత కొన్ని రోజులుగా ఎందుకో ఆగిపోయిన పనులు, ముందుకు సాగని ప్రయత్నాలు, నిరుత్సాహం కలిగించిన పరిస్థితులు ఇవన్నీ ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతాయి. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదుగాని స్పష్టంగా అనిపించే మార్పు. ఈ రోజున మీకు పెద్దల సహాయం లభిస్తుంది. అది కుటుంబంలోని పెద్దవారైనా కావచ్చు, కార్యాలయంలోని సీనియర్ అయినా కావచ్చు, లేదా మీకు మార్గదర్శకంగా ఉండే వ్యక్తైనా కావచ్చు. వాళ్ళు చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక సలహా మీకు దారి చూపిస్తుంది. ఇంత సింపుల్గా ఉండే పరిష్కారం ఇంతవరకు ఎందుకు ఆలోచించలేదు అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గురువారం రోజున మీరొక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, డబ్బుకి సంబంధించినదైనా, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభఫలితాలే ఇస్తుంది. అందుకే ఈ రోజున మనసు చెప్పే మాటను నిర్లక్ష్యం చెయ్యకండి. గురుబలం ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సాధారణంగా తప్పు కావు. ఆరోగ్యం, శరీరం మరియు మానసిక శక్తి. శరీరం అలసిపోయినా ఆత్మ బలపడే సమయం. ఈ 4 రోజుల్లో సింహరాశివారు తమ ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద అనారోగ్యం సూచన కాదు, కానీ చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తలనొప్పి, కడుపులో అసౌకర్యం, నిద్ర సరిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ శరీరానికి కంటే ఎక్కువగా మనసు అలసిపోయినందువల్ల వచ్చే సమస్యలు. మీరు చాలా కాలంగా బాధ్యతలు మోస్తూ వచ్చారు. బయటకి బలంగా కనిపించినా లోపల మాత్రం మీరు చాలా అలసిపోయారు. ఈ 4 రోజులు మీ శరీరం మీతో మాట్లాడే రోజులు. నాకు విశ్రాంతి కావాలి అని అది సంకేతాలిస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే తరువాత సమస్య పెరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో నిద్రను తక్కువ అంచనా వేయకండి, నీరు ఎక్కువగా తాగండి, ఆహారంలో సింప్లిసిటీ పాటించండి. మానసికంగా మాత్రం ఈ సమయంలో మీరు బలపడతారు. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఒక రకమైన అంగీకారం మీలో వస్తుంది. ఇలా జరిగితేనే మంచిది అనే భావన. ఇది ఒక ఆధ్యాత్మిక పరిపక్వత. ఈ దశలో మీరు ధ్యానం, జపం లేదా ఒంటరిగా కొద్దిసేపు గడపడం అలవాటు చేసుకుంటే మీలోని శక్తి మరింత పెరుగుతుంది. శరీరం కొంచెం అలసిపోయినా మీ ఆత్మ మాత్రం బలంగా తయారవుతుంది. ప్రయాణాలు, మార్పులు మరియు కొత్త దారులు. ఒక చిన్న ప్రయాణం పెద్ద ఆలోచనలకు ఆరంభం. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక చిన్న ప్రయాణ సూచన బలంగా కనిపిస్తోంది. ఇది తప్పనిసరిగా ముందే ప్లాన్ చేసుకున్న ప్రయాణం కాకపోవచ్చు. అకస్మాత్తుగా రావచ్చు. ఒక పని కోసం, కుటుంబ అవసరం కోసం, లేదా ఎవరో పిలిచినందుకు వెళ్లాల్సి రావచ్చు. మొదట మీకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు వెళ్లడం అవసరమా అని అనిపించినా చివరికి ఈ ప్రయాణం మీకు మానసికంగా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ప్రయాణంలో మీరొక కొత్త ఆలోచనను, ఒక కొత్త దృక్పథాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం కేవలం శరీరానికి సంబంధించినది కాదు, అది ఒక అంతర్గత ప్రయాణం కూడా. దారిలో మీరు చూసే దృశ్యాలు, కలిసే వ్యక్తులు, వినిపించే మాటలు ఇవన్నీ మీలో ఆలోచనల మార్పుకు కారణమవుతాయి. నేను ఇంతవరకు ఒకే విధంగా ఎందుకు ఆలోచించాను అనే ప్రశ్న మీలో మొదలవుతుంది. ఇది మీ వ్యక్తిత్వం ఎదగడానికి చాలా కీలకమైన దశ. ఈ 4 రోజుల్లో ఇంటి మార్పు గురించి, ఉద్యోగ మార్పు గురించి, లేదా జీవనశైలిలో మార్పు గురించి ఆలోచనలు రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహాలు మిమ్మల్ని ఒక కొత్త దారిలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఈ మార్పులు వెంటనే జరిగిపోవు. కానీ ఈ రోజుల్లో మీ మనసులో పడే ఆలోచనలే భవిష్యత్తులో జరిగే మార్పులకు విత్తనాలు. కాబట్టి ఈ ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. రాసుకుని పెట్టుకోండి, ఆలోచించండి, కానీ తొందరపడకండి. ఆధ్యాత్మిక మలుపు మరియు అంతర్ముఖ శక్తి.
దేవుడు దగ్గరగా అనిపించే సమయం. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక విచిత్రమైన అనుభూతి ఉంటుంది. సాధారణంగా మీరు బాహ్య ప్రపంచంలో బలంగా, ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. కానీ ఈ సమయంలో మీ దృష్టి లోపలికి మళ్ళుతుంది. జీవితం గురించి, కర్మ గురించి, దేవుడు గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇది భయం వల్ల కాదు, ఇది పరిపక్వత వల్ల వచ్చే ఆలోచన. గ్రహాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లుతున్నాయి. ఈ సమయంలో మీరు అనుకోకుండా గుడికి వెళ్లవచ్చు, పూజ చెయ్యాలనిపించవచ్చు, లేదా ఒక మంత్రాన్ని పదే పదే జపించాలనిపించవచ్చు. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేదా రాత్రి సమయంలో కొద్దిసేపు ఒంటరిగా కూర్చుని ఆలోచించడం, ప్రార్థన చేయడం మీకు చాలా మంచిది. ఈ చిన్న అలవాట్లు మీలో ఉన్న భయాన్ని, అయోమయాన్ని కరిగిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ దశలో మీరు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కొత్త కోణంలో చూడడం మొదలుపెడతారు. గతంలో మీకు నష్టం చేసిన విషయాలే ఇప్పుడు మీను బలంగా చేసినట్లు అనిపిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అవగాహన. ఈ అవగాహన వల్ల మీరు ఇతరులను ఎక్కువగా క్షమించగలుగుతారు, మీ మీద మీకే నమ్మకం పెరుగుతుంది. సింహరాశివారికి ఇది ఒక మౌనశక్తి దశ. బయట కనిపించకపోయినా లోపల మీరు చాలా బలంగా తయారవుతున్నారు. కోరికలు, కలలు నెరవేరే సంకేతాలు. ఓపిక ఫలించే సమయం మొదలైంది. సింహరాశివారు చాలా కలలు కనే వ్యక్తులు. మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం మీకు చాలా కోరికలు, ఆశలు ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీలో ఒక కోరిక గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇది ఎప్పుడైనా నెరవేరుతుందా అనే సందేహం కూడా రావచ్చు. కానీ గ్రహస్థితి ప్రకారం మీరు కోరుకున్న ఆ విషయం ఇప్పుడు నెరవేరే దశలోకి అడుగుపెడుతోంది. ఇది వెంటనే జరిగే అద్భుతం కాదు, కానీ స్పష్టమైన సంకేతాలు మాత్రం వస్తాయి. ఒక మాట, ఒక అవకాశం లేదా ఒక పరిచయం, ఇవన్నీ మీకు దారి తెరుచుకుంటోంది అనే సంకేతాలిస్తాయి. మీరు చాలా కాలంగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే దశకు వచ్చాయి. కేవలం ఓపిక మాత్రమే మీకవసరం. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం, మీరు మీ కోరిక గురించి ఎవరికైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మీ శుభం కోరుకోరు, కాబట్టి మీ ప్రణాళికలను మీలోనే ఉంచుకుని నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది. సింహరాశివారికి ఈ 4 రోజులు ఒక రకంగా విత్తనం మొలకెత్తే దశ. ఇప్పుడే పండ్లు కనిపించకపోయినా లోపన పెరుగుదల జరుగుతోంది. ఇది భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే శక్తి కనికి ఉంటుంది. శుభసంఖ్యలు, శుభరంగులు మరియు అదృష్ట సంకేతాలు. అదృష్టం మీకు సంకేతాలిస్తోంది, గుర్తించగలరా? సింహరాశివారికి ఈ 4 రోజుల సమయంలో అదృష్టం చాలా సున్నితంగా కానీ స్పష్టంగా సంకేతాలిస్తోంది. మీరు గమనిస్తే కొన్ని సంఖ్యలు పదే పదే మీ ముందుకు రావచ్చు. గడియారంలో, బిల్లుల్లో, ఫోన్ నంబర్లలో లేదా ఎవరో చెప్పే మాటల్లో ఒకే సంఖ్య మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ రాశికి సంబంధించిన శుభ సంకేతం. ఈ సమయంలో సింహరాశివారికి శుభ సంఖ్యలు 1, 5, 9. ఈ సంఖ్యలు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయానికి దారి చూపిస్తాయి. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, తేదీలు చూసేటప్పుడు లేదా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు ఈ సంఖ్యలు కలిసొస్తే అది శుభసూచకం అని అర్థం. ఇక రంగుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీరు ధరించే రంగులు కూడా మీ మీద ప్రభావం చూపిస్తాయి. బంగారు రంగు, కాషాయం, లేత రెరుపు. ఈ రంగులు మీలో ఉన్న నాయకత్వ శక్తిని మేల్కొలిపి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. పూర్తిగా ఆ రంగులే ధరించాల్సిన అవసరం లేదు. చిన్న రుమాలు, దుస్తుల్లో ఒక షేడ్ లేదా వాచ్ డయల్ అయినా సరే ఈ రంగులు మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇంకొక ముఖ్యమైన సంకేతం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా సింహం బొమ్మ, సింహం ఫోటో లేదా సింహానికి సంబంధించిన మాటలు వింటే అది మీకు వచ్చిన శక్తి సంకేతం. ఇది మీ రాశి అధిపతి శక్తి మీతో ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా లేరు. అదృష్టం మెల్లగా కాని బలంగా మీ వైపు కదులుతోంది. తప్పక చేయాల్సిన పరిహారం. జీవితం మారే క్షణం. ఓం. ఈ పరిహారం చేయండి, మార్పు మీరే అనుభవిస్తారు. సింహరాశివారు ఈ 4 రోజుల్లో తప్పక చేయాల్సిన ఒక శక్తివంతమైన పరిహారముంది. ఇది చాలా సింపుల్, కాని దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత అయోమయంలో ఉన్నా ఈ పరిహారం చేసిన తరువాత మీ మనసులో ఒక తేలికపాటు వస్తుంది. అదే మొదటి మార్పు. గురువారం రోజు జనవరి 15 ఉదయం లేదా సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించండి. దగ్గరలో ఉన్న అరటి చెట్టుకి నీళ్లు పోయండి, లేదా ఇంట్లో ఉన్నా సరే ఒక అరటి పండును భగవంతునికి సమర్పించండి. తర్వాత కళ్ళు మూసుకుని
ఓం గురవే నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం జపిస్తున్నప్పుడు మీ కోరికను గట్టిగా అడగాల్సిన అవసరం లేదు. కేవలం మీ మనసులో ఉన్న భారాన్ని దేవుడి మీద వదిలేయండి. నన్ను సరైన దారిలో నడిపించు అని మాత్రమే కోరుకోండి. అంతే, మిగిలిన పని కాలం చూసుకుంటుంది. ఈ పరిహారం చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే మీరు ఒక మార్పును గమనిస్తారు. అది డబ్బు రూపంలో కావచ్చు, మనశ్శాంతి రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి వార్త రూపంలో కావచ్చు. ఇది అద్భుతం కాదు, ఇది కర్మ ఫలితం. సింహరాశివారికి ఈ పరిహారం కొత్త అధ్యాయానికి ద్వారం. సింహరాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటివరకు భరించిన ఓర్పు, చూసిన అవమానాలు, దాచుకున్న బాధ ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పుడు కాలం మారుతోంది. మీ సమయం దగ్గర పడుతోంది. మీ వెలుగు మళ్లీ బయటకు వస్తోంది. ఈ వీడియో మీ మనస్సును తాకితే లైక్ చేయండి. సింహరాశివారికి షేర్ చేయండి. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో తప్పక రాయండి, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మీ జీవితంలో శుభం కలగాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.